Yeah, welcome to RR 444 All-Rounder. Match number 40 LSG వర్సెస్ DC. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు ఏప్రిల్ 22న ఏక్నా గ్రౌండ్లో LSG హోమ్ గ్రౌండ్లో ఇండియన్ టైమింగ్ ప్రకారం ఈవినింగ్ 7:30కి అనేది మ్యాచ్ అనేది స్టార్ట్ అవబోతుంది అనమాట. అండ్ ఈ మ్యాచ్ పిచ్ విషయం తెలుసుకునే ముందు మనం లాస్ట్ టూ మ్యాచెస్ ఈ గ్రౌండ్లో ఎలా జరిగాయనే చూసుకుందాం. లాస్ట్ టూ మ్యాచెస్ అంటే మనకు GT వర్సెస్ LSG. ఇక్కడ జీటీ వాళ్ళు 180 రన్స్ చేశారు, 6 వికెట్స్ కోల్పోయి, అండ్ చేజింగ్లో 186 రన్స్ కొట్టేశారు అన్నమాట. అండ్ ఇంకొక మ్యాచ్ చూసుకుంటే సిఎస్కే వాళ్ళతో ఫస్ట్ బ్యాటింగ్ ఆన్ వాళ్ళు 166 చేశారు అండ్ సెకండ్ బ్యాటింగ్లో 168 కొట్టేశారు అన్నమాట. అదే చూసుకుంటే మాత్రం మనము యావరేజ్ బ్యాటింగ్ వికెట్ అనమాట, అంత స్లో పిచ్ ఏం కదా. లాస్ట్ 2 yearsతో కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ ఇయర్ అయితే కొద్దిగా బ్యాటింగ్ అనుకూలిస్తుందని చెప్పాలి. 180 పార్ స్కోర్ ఉందని చెప్పొచ్చు. అండ్ సమ్ టైమ్స్ ఇక్కడ వచ్చేసి పిచ్ అనేది ఛాలెంజింగ్గా ఉంటుంది అనమాట. అంటే మనకు రెడ్ సాయిల్ ఉందనుకో కొద్దిగా స్వింగ్ అండ్ సీమ్కి ఉపయోగిస్తుంది, అండ్ బ్లాక్ సాయిల్ ఉందనుకో స్పిన్నర్స్కి ఉపయోగిస్తుంది అనమాట. అండ్ బౌలింగ్ విషయానికి వస్తుంది, ట్రెడిషనల్లీ పిచ్ అనేది స్పిన్నర్స్కి అనుకూలిస్తుంది, కానీ ఈ మధ్య పేస్ బౌలర్లు కూడా అనుకూలిస్తుంది అనమాట. అండ్ డ్యూ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా డ్యూ అయితే ఉందన్నమాట. అండ్ టాస్ విషయానికి వస్తే టాస్ గెలిస్తే మాత్రం చేంజింగ్ తీసుకోవడం చాలా బెటర్ అని నేనైతే అనుకుంటున్నా. అండ్ హెడ్ టు హెడ్ డీటెయిల్స్ చూసుకుంటే మాత్రం 6 మ్యాచ్లు ఆడారు ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు. 6 మ్యాచ్ల్లో కూడా వాళ్ళు 3 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు కూడా 3 మ్యాచ్లు గెలిచారు అనమాట. అదే లాస్ట్ టైం వీళ్ళు గెలిచారు కాబట్టి ఇది రైవల్రీగానే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా వీళ్ళిద్దరు 2 మ్యాచ్లు మాత్రమే ఆడా. ఆ 2 మ్యాచ్ల్లో కూడా ఒక మ్యాచ్ వాళ్ళు గెలిస్తే ఒక మ్యాచ్ వీళ్ళు గెలిచారన్నమాట. అండ్ లాస్ట్ టైం చూసుకుంటే లాస్ట్ టైం అంటే వీళ్ళిద్దరు 2025లో లాస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడారు, ఐ థింక్ 4th మ్యాచ్ అనుకుంటా, 4th మ్యాచ్ ఆడారు. అది డీసీలో ఆడారు అన్నమాట. అంటే ఢిల్లీ క్యాపిటల్స్లో ఫిరోజ్ షా కోట్ల మ్యాచ్లో ఆడారు. ఎల్ఎస్సి వాళ్ళు 209 రన్స్ చేశారన్నమాట. చేజింగ్లో ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. అశుతోష్ శర్మ వచ్చేసి మ్యాచ్ గెలిపించాడు అనమాట. 211 రన్స్ ఏమో కొట్టారు లాస్ట్ వికెట్కి, అది కూడా 19.3 ఓవర్లో మ్యాచ్ గెలిచారన్నమాట. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం ఇరువైపులా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలన్నమాట. చూద్దాం ఆ ప్రాబ్లమ్స్ ఏంటివి ఎలా అనేది. అండ్ ఫస్ట్లీ ఎల్ఎస్జి హోమ్ టీమ్ చూద్దాం. అండ్ హోమ్ టీమ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మిచెల్ మార్ష్ అయితే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడు ఈ మధ్య. మిచెల్ మార్ష్ అండ్ పురాన్ కూడా అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్లో వీళ్ళిద్దరూ మెరిశారు, యాడమ్ మార్క్రమ్ కొద్దిగా ఫెయిల్ అవుతూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు యాడమ్ మార్క్రమ్ ఆడుతున్నాడు, కాకపోతే కొద్దిగా స్టార్ట్ తీసుకొని కొన్ని బాల్స్ ఆడి ఒక 35 బాల్స్ హాఫ్ సెంచరీ కొట్టేదట్లా అలా ఆడుతున్నాడు అనమాట. ఇప్పుడు పర్లేదు, ఓకే ఫైన్. అండ్ మార్ష్ నికోలస్ ఆడితే మాత్రం ఖచ్చితంగా 200 వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ గ్రౌండ్లో ఖచ్చితంగా 200 కొట్టారంటే ఇంకా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా గెలుస్తారనమాట. 190 కొట్టినా కూడా గెలిచే ఛాన్సెస్ 70% వీళ్ళకే ఉంటాయన్నమాట. 190 కొట్టినా కూడా ఈ గ్రౌండ్లో, అది కూడా బ్లాక్ సాయిల్ పిచ్ ఇస్తే మాత్రమే. అండ్ మనం ఆయుష్ బదోని బాగానే ఆడుతున్నాడు. నికోలస్ పురాన్ అయితే డేవిడ్ మిల్లర్ని అయితే ఆ ప్లేస్లో పంపించి కొద్దిగా వాడుకోవాల్సింది, కాకపోతే ఇండియన్ ప్లేయర్కి ఛాన్స్ ఇస్తే కొద్దిగా ఇండియన్ టీంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో అనుకొని వాళ్ళు ఆయుష్ బదోనికి ఛాన్సెస్ ఇస్తున్నారేమో అనుకుంటున్నా. ఓకే పర్లేదు, ఆయుష్ బదోని కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి పర్లేదనమాట. అండ్ డేవిడ్ మిల్లర్ని కొద్దిగా ముందు పంపిస్తే కొద్దిగా బెటర్ ఏమో అనుకుంటాను. అండ్ లాస్ట్లో అబ్దుల్ సమాద్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. ఆ డేవిడ్ మిల్లర్ అయితే 2 సిక్స్లు ఏం కొట్టాడు, అది లాస్ట్లో ఎప్పుడో కొట్టాడు, అది బ్యాక్ టు బ్యాక్ కొట్టాడు. ఇంకా ఆ తర్వాత నుంచి అంత మంచి పర్ఫామ్ చేయలే అని నేనైతే అనుకుంటున్నా. అండ్ శార్దుల్ ఠాకూర్ ఫస్ట్ 3-4 మ్యాచెస్ అయితే మంచిగానే మెరిసాడు అనమాట. అండ్ లాస్ట్ 2-3 మ్యాచెస్ అయితే ఏదో వేస్తే వైడ్ యార్కర్లు వేస్తున్నాడు, కొడతారేమో మీరు కొట్టుకొని నేను ఇంకేం చేయలేని వైడ్లు వేస్తున్నాడు అనమాట. చూడాలి ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తానే. అండ్ మయాంక్ యాదవ్ మనం లాస్ట్ మ్యాచే వస్తాడనే అనుకున్నాం, కాకపోతే రాలేదు. అండ్ తన ప్లేస్లో ప్రిన్స్ యాదవ్ వచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా వీళ్ళకి మంచి ఆ పిచ్ పైన మయాంక్ యాదవ్ బౌలింగ్ కూడా మంచిగా అనుకూలిస్తారు అనమాట, కాకపోతే ఆడలేదు. చూడాలి ఈ రోజైనా ఆడతాడేమని. తనకి ఇంజురీ కన్సర్న్స్ ఏం లేవు, ఇంజురీ కన్సర్న్స్ నుంచి టీంలోకి జాయిన్ అయ్యాను అనమాట. అండ్ నెట్స్లో కూడా మంచిగానే ప్రాక్టీస్ చేస్తున్నాడు. చూడాలి ఈరోజు మ్యాచ్లో ఏమన్నా తన నుంచి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందేమో అనేసి. అండ్ దిగ్వేష్ రెడ్డి అయితే మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు.
అండ్ ఆవిష్ ఖాన్ అయితే టాప్ మ్యాచ్, లాస్ట్ మ్యాచ్ చూసాం మనం ఎలా బౌలింగ్ చేశాడు అనేది. 8 రన్స్ ఏమో డిఫెండ్ చేసుకున్నాడు, 6 రన్స్ మాత్రమే ఇచ్చారు లాస్ట్ ఓవర్లో. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా రవి బిష్ణు ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఓకే, పర్లేదు, బిష్ణు కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ డీసీ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం లాస్ట్ మ్యాచ్ అయితే అభిషేక్ పోరాల్, కరుణ్ నాయర్ ఓపెనింగ్గా వచ్చారు. వాళ్ళ ప్లేస్లో ఇంకా ఎవరు లేక వాళ్ళకి ఫారినర్లు ఫెరీరా, సరే తన పేరు డెననోల్ ఫెరీరా అని ఆడిచ్చారన్నమాట. జాక్ ఫ్రేజర్ కానీ ఫ్యాబ్ కానీ ఉండింటే బాగుండు అనిపించింది. కాకపోతే ఫ్యాబ్ అయితే ఇంజురీలో ఉన్నాడు, జాక్ ఫ్రేజర్ అయితే ఫామ్లో లేడు. ఇంకేం చేయలేక ఇంకా ఎవరిని తేవాలో తెలియక వాళ్ళు డెనాన్ వాన్ ఫెరీరాని తెచ్చినట్లున్నారు. అండ్ ఈ మ్యాచ్లో అయినా ఒకవేళ ఫ్యాబ్ మాత్రం ఫిట్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా టీంలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తను వస్తే మాత్రం కొద్దిగా బ్యాటింగ్ ఆర్డర్ కూడా యాడ్ అవుతుంది అనమాట. తనకంటే ఫెరీరాల్ కలితే కూడా ఫ్యాబ్ అయితేనే బెటర్ అని నేను అయితే అనుకుంటాను. అండ్ అభిషేక్ పోరాల్ అయితే ఫస్ట్ 10 balls బాగా ఆడుతున్నాడు, ఆ తర్వాత స్లో అవుతున్నాడు. ఇంకా కరుణ్ నాయర్ ఓకే, పర్లేదు, మంచిగానే ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ మంచి టచ్లోనే ఉన్నాడు, స్టెప్స్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ గురించి చెప్పుకోవాలంటే తన ప్లేస్లో ఆడే ఇండియన్ ప్లేయర్స్ అందరిలోనూ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు అనమాట. తన ప్లేస్లో అంటే వెంకటేష్ అయ్యర్ అయ్యుండొచ్చు, జడేజా అయ్యుండొచ్చు, ఇంకా వాషింగ్టన్ సుందర్ అయ్యుండొచ్చు. తన ప్లేస్లో ఆడే మిగతా టీమ్స్లో చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్షర్ పటేలే ముందంజలో ఉన్నాడని చెప్పొచ్చు అనమాట. అండ్ అశుతోష్ శర్మ మంచిగానే ఫినిషింగ్ ఇస్తున్నాడు. చూసాం లాస్ట్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్య జరిగినప్పుడు తనే హీరో అనమాట. తనే లాస్ట్లో మంచిగా ఆడి గెలిపించాడు. అండ్ ఆ తర్వాత విప్రజ్ నిగమ్ మంచిగానే పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు బౌలింగ్లో కూడా. అండ్ మిచెల్ స్టార్క్ లాస్ట్ మ్యాచ్ మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యాడు. అంతకుముందు మ్యాచ్ ఓకే, పర్లేదు, మంచి టచ్లో ఉన్నాడని చెప్పొచ్చు. అండ్ కుల్దీప్ యాదవ్ మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. చూడాలి ఈరోజు కుల్దీప్ యాదవ్ వర్సెస్ రిషబ్ పంత్ ఎలా ఉంటుందనేసి. చూసాం లాస్ట్ మ్యాచ్ ఆట పట్టేయడం, అదే తను ఆడుతున్నప్పుడు బయటికి నూకి స్టెంపౌట్ కొట్టడం. చూడాలి, సిల్లిగా చేస్తున్నాడు పంత్. చూడాలి ఈరోజు వాళ్ళిద్దరి మధ్య ఒక బ్యాటిల్ కూడా పెట్టే వాళ్ళది, చూద్దాం, మాట్లాడుకుందాం. అండ్ మనకు ఇంకా ముఖేష్ కుమార్ ఓకే, పర్లేదు, మంచిగానే బౌలింగ్ చేస్తున్నాడు. ఒకవేళ ఈరోజు వస్తే టీ నటరాజన్ రావచ్చు అని అనుకుంటున్నా. ఇప్పుడు దాకైతే వాళ్ళు బయటికి కూడా తేలేదు టీ నటరాజన్ని. మోహిత్ శర్మ ప్లేస్లో వస్తే రావచ్చు, లేకపోతే మోహిత్ శర్మనే ఆడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా మనం, ఫ్యాబ్ ఆర్ తన ప్లేస్లో ఫెరీరాల్, అంతే. అండ్ ప్లేయింగ్ 11 చూసుకుంటే మాత్రం డీసీ అభిషేక్ పోరాల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్, విప్రజ్ నిగమ్, అండ్ స్టార్ కుల్దీప్, ముఖేష్, మోహిత్ శర్మ, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా ఫ్యాబ్ ఆర్ ఫెరీరాల్. అండ్ ప్లేయర్ బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం మిచెల్ స్టార్క్ వర్సెస్ మిచెల్ మార్ష్. ఇప్పుడు దాకా 41 రన్స్ చేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 227 ఉందన్నమాట. అండ్ నికోలస్ పురాన్ వర్సెస్ స్టార్క్ 12 రన్స్ మాత్రమే వేసి 4 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 100 ఉందన్నమాట. లాస్ట్ టైం కూడా నికోలస్ పురాన్ని స్టార్కే అవుట్ చేసాడు అనమాట. పంత్ వర్సెస్ కుల్దీప్ కూడా మంచి ప్లేయర్ బ్యాటిల్ అయితే ఉంది. ఇప్పుడు దాకా 23 రన్స్ వేసి 3 times అవుట్ అయ్యాడు. స్ట్రైక్ వచ్చేసి 92 ఉందన్నమాట. ఇంకా మిగతా వాళ్ళని ఫేస్ చేయలేమన్నమాట. ఎందుకంటే ఎల్ఎస్జి బౌలర్స్ అందరూ దిగ్వేష్ అయ్యుండొచ్చు, ప్రిన్స్ అయ్యుండొచ్చు, మయాంక్ అయ్యుండొచ్చు, వాళ్ళంతా కొత్త బౌలర్లు అనమాట. వీళ్ళని ఫేస్ చేయలేమన్నమాట. ఒకవేళ వీళ్ళని ఫేస్ చేసినా కూడా శార్దుల్ ఠాకూర్ అయ్యుండొచ్చు అండ్ రవి బిష్ణు అయ్యి వీళ్ళు ఫేస్ చేసినా కూడా ఒక్కొక్క వికెటే తీసుకున్నారు. అండ్ ఆ వికెట్ తీసుకున్నప్పుడు స్ట్రైక్ రేట్ మంచిగా ఉంది కాబట్టి వాళ్ళ స్టార్ట్స్ అని చెప్పలేదన్నమాట. అండ్ వార్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈరోజు అయితే మిచెల్ మార్ష్ వర్సెస్ మిచెల్ స్టార్క్ మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది. చూడాలి పవర్ ప్లేలో ఎలా ఆడతాడనేసి మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్ దాంట్లో. అండ్ ముఖేష్ వర్సెస్ పురాన్ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉంటుంది. తిను కూడా 4th over, 5th over, 6th over ఖచ్చితంగా వేసే ఛాన్స్ ఉంటుంది. 2 ఓవర్లు ఖచ్చితంగా వేసే ఛాన్స్ ఉంటుంది. ఆ టైంలో ఎలా కట్టడి చేస్తాడనేది నికోలస్ పురాన్ని చూడాల్సి ఉంటుంది. అండ్ పంత్ వర్సెస్ కుల్దీప్ ఇప్పుడు దాకా చూసాం కదా మనము, 3 times అవుట్ అయ్యాడు. చూడాలి వీళ్ళిద్దరి మధ్య వార్ బ్యాటిల్ ఎలా ఉంటుంది అనేసి. ఇంకొక ప్లేయర్ బ్యాటిల్ని యాడ్ చేయొచ్చు అనుకుంటే మాత్రం ఆవిష్ ఖాన్ వర్సెస్ అశుతోష్ శర్మ కూడా మంచి వార్ బ్యాటిల్ అయితే ఉండబోతుంది అనమాట. చూడాలి వీళ్ళిద్దరు మధ్య ఎలా ఉంటుంది అనేసి వార్ బ్యాటిల్ కూడా. అండ్ ఫైనల్ విన్నింగ్ ప్రిడిక్షన్కి వచ్చేసరికి డీసీ వాళ్ళు వచ్చేసి ఇప్పుడు దాకా 5 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు.
అండ్ ఎల్ఎస్జి వాళ్ళు చూసుకున్నా కూడా 5 మ్యాచ్లు గెలిచారు, వీళ్ళు ఒక మ్యాచ్ ఎక్కువ ఆడారు, దాన్ని ఓడిపోయారు కూడా. అది కూడా ఫామ్లో లేని సిఎస్కేతో ఓడిపోయారు ఆ మ్యాచ్ కూడా. అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ చూసుకుంటే వీళ్ళు ఎల్ఎస్జి ఆర్ఆర్తో ఆడింది, ఆ టైంలో గెలిచింది అనమాట ఎల్ఎస్జి. అండ్ ఎల్ఎస్జి సిఎస్కేతో ఆడింది, ఆ టైంలో ఓడిపోయింది సిఎస్కేతో. అండ్ డీసీ వాళ్ళు చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లు ఎవరితో ఆడారు, లాస్ట్ 2 మ్యాచెస్ ఆర్ఆర్ వాళ్ళతో ఆడారు, సూపర్ ఓవర్లో గెలిచారనమాట. అండ్ జీటీ వాళ్ళతో ఆడారు, లాస్ట్ ఓవర్లో 10 రన్స్ని డిఫెండ్ చేసుకోలేక ఓడిపోయారన్నమాట. అండ్ దీన్ని బట్టి నేనైతే ఈరోజు డీసీ గెలుస్తుందని అనుకుంటున్నా. 60% ఇస్తాను అన్నమాట డీసీకి, అండ్ ఎల్ఎస్జీకి 40% ఇస్తాను అనమాట. అండ్ మీరు ఇప్పుడు దాకా ఈ వీడియో చూసింటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ కొట్టి నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారని. అండ్ థ్యాంక్ యూ గైస్.